భూగర్భంలో అణు పరీక్షలు చేసేందుకు సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు ప్రెసిడెంట్ ట్రంప్. శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్లో మాట్లాడారు. మిగతా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తూ వారి శక్తిని ప్రదర్శిస్తుంటే అమెరికా చూస్తూ కూర్చోదని అన్నారు. తొందరలోనే అణ్వాయుధ పరీక్షలు చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశానన్నారు. మిగతా దేశాలు ఆయుధాలను పరీక్షిస్తున్నాయని, అమెరికా కూడా తన ఆయుధ సంపత్తిని పునరుద్ధరించుకోవాలి అని అన్నారు. రష్యా, చైనాల కంటే అమెరికా గొప్ప దేశమని, శక్తివంతమైనదని చెప్పారు. ఆయుధ సంపత్తిలో అమెరికా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ ఆయుధాలు అమెరికా వద్దే ఉన్నాయన్నారు. ఆ తర్వాత రష్యా, చైనాలు వస్తాయన్నారు. ఇప్పుడు మేము వాటిని ఆధునీకరిస్తున్నాం. మరికొన్ని రోజుల్లో మీరు ఒక వార్త వింటారని అన్నారు ట్రంప్. రష్యా ఇటీవల 2 అణ్వాయుధ శక్తితో పనిచేసే ఆయుధాలను పరీక్షించిందని అన్నారు ట్రంప్. 9M730 బ్యూరోవెష్నిక్ క్రూయిజ్ క్షిపణి, పోసిడాన్ డ్రోన్లను సముద్ర గర్భంలోంచి రష్యా ప్రయోగించిందన్నారు. ఇవి సుదూర ప్రాంతాలకు అణ్వాయుధ పేలోడ్లను మోయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటిని పుతిన్ వ్యక్తిగతంగా పర్యవేక్షించినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా కూడా తన శక్తి ప్రదర్శన చేస్తుందన్నారు.